చావు అంచులల్లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు. వీనికి వెళ్తూ బాగాలేదంటే 2 రోజుల నుంచి వాంతులు విరోచనాలంట. బాగుంది, సూపర్. కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. వీన్ని శిక్ష పడకుండా తప్పించనీకే ఏదో డ్రామా ప్లే చేస్తున్నారేమో, ఏదో గోల్మాల్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లా ఎంతమంది డౌట్లు వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. ఆ అమ్మాయిని చంపి ఇన్ని రోజులు అవుతుంది, వీనికి ఎందుకు ఇంత సెక్యూరిటీ కల్పిస్తున్నారు, ఈ ఫ్యామిలీకి ఎందుకు ఇంత సెక్యూరిటీ కల్పిస్తున్నారు, హంతకులకు ఎందుకు ఇంత సెక్యూరిటీ, వాళ్ళకి ఎందుకు వెంటనే శిక్ష వేయడం లేదు. కొందరు దొంగన కొడుకులు అంటున్నారు, ఉట్టిగానే ఎవ్వడు పెళ్ళాంని చంపడు, ఉట్టిగానే ఎవ్వనికి కోపం రాదు చంపేంత అని అంటున్నారు. అటువంటి మాటలు వస్తున్నాయంటే వెంటనే శిక్షలు పడతలేవనే కదా. సో వెంటనే ఖచ్చితంగా ఏ ఆడదాన్నైనా సరే కానీ అత్యాచారం చేసినా అంతం చేసినా వాళ్ళకు శిక్ష పడాలి. ఎటువంటి శిక్ష? ఎందుకురా మాకు ఈ బతుకు, ఎందుకురా మేము చంపినాం మా భార్యని, మాకు ఎందుకురా ఇంత పెద్ద శిక్ష పడ్డది అనేటట్టుగా సావలేక బతకలేక శిక్ష పడాలి. ముఖ్యంగా వానికి సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీకి, వాని తల్లికి, ఎందుకంటే అది కూడా ఒక ఆడదే కదా, ఒక ఆడబిడ్డను చంపినట్టు చేసింది, దానికి ఎక్కువ పడాలి శిక్ష. దీనిపైన ప్రతి ఒక్క ఆడబిడ్డ తల్లి తండ్రి స్పందించండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒపీనియన్ మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి.